హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే డిసార్డర్ గురించి చర్చించుకోబోతున్నాం. దీనికి గాను నేను DSM-5 నుండి ప్లస్ మరియు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ క్లైటన్ జెఫ్రీ రాసిన బుక్ నుండి కొంత నోట్స్ తీసుకొని దాని నుంచి మనం విశ్లేషించుకోబోతున్నాం అన్నమాట. జనరల్గా చిన్నతనంలో ఎవరైనా చిన్న చిన్న క్రిమినల్ యాక్టివిటీస్ చేసినా కానీ, ఏమైనా దొంగతనాలు చేసినా కానీ, ఏమైనా అసాల్ట్ చేసినా కానీ, కొట్టినా కానీ, తిట్టినా కానీ వాళ్ళ లోపల కొంత మోరల్ వాల్యూస్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చేయలేకపోయినాం అనుకోండి, మొక్కై వంగనిది మానే వంగున అన్నట్టు అసలు పెద్దగైన తర్వాత వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందన్నట్టు. అంటే చిన్నతనం లోపల క్రైమ్ చేస్తే కనుక, తప్పు చేస్తే కనుక, అబద్ధాలు ఆడితే కనుక, దొంగతనం చేస్తే కనుక, ఎవరైనా బాధిస్తే కనుక, జంతువులను హింసిస్తే కనుక, ఏదైనా సమాజానికి వ్యతిరేకంగా, రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే కనుక దాన్ని కాండక్ట్ డిసార్డర్ అంటమాట. కాండక్ట్ డిసార్డర్ అనేది ఫ్యూచర్ లోపల కాస్త పెద్దగైన తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ గా మారుతుంది. వాళ్ళే క్రైమ్ రేట్స్ పెంచే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, కొందరు ఎప్పుడు కూడా తప్పులు చేస్తూ ఉంటారు, జైల్లో పాలవుతూ ఉంటారు, మళ్ళీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు, మళ్ళీ జైల్లో పాలవుతూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రవర్తన అనేది మారది. ఎందుకు మారది అంటే వాళ్ళ లోపల ఇన్కార్పొరేట్ అయిపోతుంది. అంటే చిన్నతనం లోపల మార్పు తేవాల్సిన సందర్భం లోపల వాళ్ళు మార్పు తీసుకురాలేకపోయింది. సమాజం వాళ్ళని పట్టించుకోలేదు, లేకపోతే వాళ్ళు ఉన్న ఫ్యామిలీ వాళ్ళని పట్టించుకోలేదు, మార్చడానికి ప్రయత్నం చేయలేదు. రకరకాల కారణాలు ఉంటాయి ఇటువంటి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అవడానికి. బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, జీన్స్ అనేది కూడా కొంత ప్లే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము పూర్వీకుల నుండి ఎట్లయితే పోలికలు కానీ, వాళ్ళ యొక్క హావభావాలు కానీ, లేకుంటే వాళ్ళ యొక్క అలవాట్లు కానీ ఎట్లా తీసుకుంటామో, ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీ కూడా కొంత ఇన్కార్పొరేట్ అయ్యే కోసం ఉందని రీసెర్చ్ చెప్తా ఉన్నది. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటిదంటే మనం పుట్టి పెరిగిన వాతావరణం, మన ఇంట్లో ఉండే వ్యక్తులు కానీ, మన తల్లిదండ్రులు కూడా ఆల్రెడీ క్రిమినల్ యాక్టివిటీ, ఎటువంటి యాంటీ సోషల్ బిహేవియర్ ఉన్న వ్యక్తులు అనుకోండి, పిల్లలు కూడా ఆటోమేటిక్ చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది మోడలింగ్. వాళ్ళు పుట్టిన పెరిగిన వాతావరణం బాగా పూర్ అండ్ పావర్టీ రిడెన్ ఏరియా అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ లోపల క్రిమినల్ యాక్టివిటీ అనేది కొంత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు కంపారిజన్ చేసుకుంటారు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. నా దగ్గర లేదు, మిగతా వాళ్ళ దగ్గర ఉన్నది, సో నేను లేనివాడిని కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి దొంగతనంగా తీసుకున్న పర్లేదు, బెదిరించి తీసుకున్న పర్లేదు, దౌర్జన్యంగా తీసుకున్న పర్లేదు అనే ఒక భావన వీళ్ళ లోపల ఇన్కార్పొరేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటిదంటే పీర్ ప్రెజర్ అన్నట్టు. పిల్లల లోపల 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య లోపల కాండక్ట్ డిసార్డర్ అనేది ఏర్పడడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అటువంటి మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ దొరుకుతారనమాట. ఆటోమేటిక్గా లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మనం ఏదైతే మైండ్ సెట్ లోపల ఉందో అటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులతో మనం స్నేహం చేసుకుంటాం. మనం స్మోకర్స్ అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎక్కడ వెళ్ళినా కానీ, ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా కానీ ఆటోమేటిక్గా ఇంకొక స్మోకర్ ఫ్రెండ్ అయిపోతాడు. ఆల్కహాల్ అబ్యూస్ చేసే వాళ్ళు అనుకోండి, ఆటోమేటిక్గా సేమ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్ అయిపోతారు. అంటే మనం ఏదైతే మైండ్ సెట్, ఏదైతే సెన్సిబిలిటీ ఉన్నదో ఆ సెన్సిబిలిటీ ప్రకారం మన ఫ్రెండ్స్ మ్యాచ్ అయిపోతారు అనమాట. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ జడ్జ్ చేయాలంటే అతని ఫ్రెండ్స్ని చూడాలని ఒక సామెత ఉంది కదా, అది ఎక్కడ నుండి రాలేదు, ఇంకా ఎక్కడ నుండి వచ్చింది. ఫ్రెండ్స్ని చూసి కూడా ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఇటువంటి కాండక్ట్ డిసార్డర్ ఏర్పడడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. కాండక్ట్ డిసార్డర్ ఉన్న వాళ్ళు కానీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న వాళ్ళు కానీ ఏం చేస్తూ ఉంటారు అంటే ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఏది కూడా వాళ్ళ లోపల ఏదో లోపం ఉందని వీళ్ళు ఎప్పుడు ఒప్పుకోరన్నమాట. ఏది కూడా ఏంటంటే సమాజం నన్ను పట్టించుకోలేదు, మా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను పావర్టీ రీడర్, నేను పలానా కులంలో పుట్టిన, నేను పలానా మతంలో పుట్టిన, నన్ను సమాజం తొక్కేసింది, లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి ఏంటంటే వాళ్ళు సమాజం పైన కసి తీర్చుకుంటూ ఉంటారు. వీళ్ళ అవసరాలు నెరవేర్చుకోవడానికి వీళ్ళు సమాజం మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. చూడండి, మనం మాఫియాలు కానీ, గ్యాంగ్స్టర్స్ కానీ, ఇటువంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ చూసినప్పుడు ఏంటంటే అటువంటి సేమ్ సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తులే పొట్ట తిప్పలు భరించలేక వచ్చేవాళ్ళు కాదు. ఆ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకు, ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అయిపోతారు. కుటుంబ బంధాల కన్నా ఈ గ్యాంగ్స్టర్స్ యొక్క బంధాలే బాగా బలంగా ఉంటాయి. ఎవరైనా మర్డర్ అయిపోతే కనుక అతన్ని పగ తీర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అతని ఫ్రెండ్ కాదు, కుటుంబ సభ్యుడు కాదు, ఖాళీ ఆ సేమ్ వర్క్ ప్రొఫెషన్ లోపల వీళ్ళు కలిసి పరిచయం పెరిగి బాండింగ్ ఏర్పడిన వ్యక్తులు అనమాట. అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉండే వ్యక్తులు వాళ్ళతో పాటు ఉండే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి గాఢమైన బంధాలు కలిగి ఉంటారు. మిగిలిన వాళ్ళతోటి యూజ్ అండ్ త్రో ఉంటారు, కానీ సేమ్ ఇటువంటి సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళతో మాత్రం గాఢమైన సంబంధాలు కలిగి ఉంటారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి బిహేవియర్ ఉన్నప్పుడు మిగిలిన నార్మల్ సమాజం ఏం చేస్తుందంటే వాళ్ళని కాస్త దూరంగా పెడుతుంది. దూరంగా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళని ఎవరు దగ్గర తీసుకోరు, ఎవరు మార్చడానికి ప్రయత్నం చేయరు, ఎవరైనా వీళ్ళని చూసి భయపడుతూ ఉంటారు, కొంత ఇగ్నోర్ చేస్తుంటారు. అటువంటి టైం లోపల వీళ్ళని ఎవరి దగ్గర తీసుకుంటారు, ఆటోమేటిక్గా లైక్ మైండెడ్ పీపులే. ఒక గ్యాంగ్స్టర్ ఇంకో గ్యాంగ్స్టర్ తీసుకుంటారు, ఒక క్రిమినల్ ఇంకో క్రిమినల్ని చేర తీసుకుంటాడు, ఒక దొంగ ఇంకో దొంగని చేర తీసుకుంటాడు, ఒక రౌడీ షీటర్ ఇంకొక రౌడీ షీటర్కి ఫ్రెండ్ అయిపోతాడు. మనం జనరల్గా సినిమాలో కానీ, సీరియల్స్ కానీ, టీవీలో కానీ చూస్తుంటాం చూసారా, సైకోపాత్స్, సోషియోపాత్స్ అని. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ నుండి వచ్చిన వ్యక్తులు ఈ సైకోపాత్స్. ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళ దగ్గర మెయిన్ గమనించాల్సింది ల్యాక్ ఆఫ్ రిమోర్స్. అసలు వీళ్ళ దగ్గర పశ్చాత్తాపం అనేది ఉండదు. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, అసలు వీళ్ళు ఎప్పుడైనా క్రైమ్ చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తులను పలకరిస్తే
ఏదో సడన్ గా నాకు కూడా తెలియదు సార్, లోపలికి ఏదో కోపం అనిపించింది, సడన్ గా కొట్టిన చచ్చిపోయిండు, లేకపోతే కొట్టిన రౌడీ షీట్ బుక్ అయిపోయినా, నాకు ఎందుకో తెలియదు సార్, నాకు కంట్రోల్ కాదు అంటే వీళ్ళ దగ్గర ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. అంటే వీళ్ళు నియంత్రించుకోలేని తత్వం వీళ్ళ దగ్గర బాగా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల దగ్గర. ఏంటిదంటే వీళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ వైలెంట్ ఉంటుంది, అంటే ప్రమాదకరంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తిని హాని కలిగించే విధంగా ఉంటుంది. సెకండ్ ఏంటిది, ఇంపల్సివ్ ఉంటుంది, అంటే రియాక్షనరీ వేలో ఉంటారు అన్నమాట. యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉండే వ్యక్తులు కుటుంబ భారాలను మోయలేరు. అంటే పెళ్లి చేసుకుంటారు, ఒక 2 సంవత్సరాలు కాపురం చేసినాక పిల్లలు వదిలేసి పారిపోతారు అక్కడి నుండి, అంటే వదిలించుకుంటారు అన్నమాట టక్కన. అంటే వీళ్ళకు పిల్లల పైన కానీ, భార్య పైన కానీ, తల్లిదండ్రుల పైన కానీ వీళ్ళు భారాన్ని మోయడానికి ఇష్టపడరు అన్నమాట. చూడండి, అసలు కాండక్ట్ డిసార్డర్ చిన్నపిల్లల లోపల ఏం కనిపిస్తుంది, మనం ఏమే ఫ్యాక్టర్లను చూడాలని DSM-5 నుండి కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, అగ్రెషన్ టువర్డ్స్ పీపుల్ అండ్ యానిమల్స్, హింసాత్మక ప్రవృత్తి. ఏంటిదంటే వీళ్ళు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా కుక్క కానీ, పంది కానీ, ఇంకేదైనా మేక కానీ, మూగజీవి, ఆవు కానీ ఏది కనిపించినా కానీ దాన్ని కొట్టి సంతోషపడుతూ ఉంటారు పిల్లల లోపల. ఇది మనం గమనించవచ్చు. అంటే ఎప్పుడైనా కానీ మనం ఇటువంటి అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే ఆ ప్రాణికి కూడా బ్రతికి హక్కు ఉంది, అన్నెసెసరీగా దానికి మనం క్రూయల్టీ చూపించొద్దు, మనం దానికి హింసించొద్దు అని మనం చెప్పగలగాలి. చెప్పలేకపోయినప్పుడు ఈ కాండక్ట్ డిసార్డర్ అనేది ఇంకా బలపడిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. సెకండ్ పాయింట్ వీళ్ళ దగ్గర కనిపించేది ఏంటంటే, డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్. అంటే వీళ్ళు జనరల్ గా చూడండి, తమాషా కోసం, సంతోషం కోసం బయట రోడ్ మీద పోతున్నప్పుడు ఎవరైనా వెహికల్ కనిపించినా, బండి కనిపించినా లేకపోతే గాలిని తీసేయడం కానీ, పంచర్ చేయడం కానీ, కారద్దాల పైన ఇట్లా కిచెన్ తోటి రాయడం కానీ, కారద్దాల వల్ల కొట్టడం కానీ, షాప్ కి ఏదైనా ఫ్లెక్సీ బోర్డ్స్ ఉన్నా కానీ, ఏదైనా లైట్ బోర్డ్స్ ఉన్నా కానీ వాటిని బండలతో కొట్టడం కానీ, ఇటువంటివి చేసి వీళ్ళు సంతోషపడుతుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఇంకొకటి చూడండి, బయట ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో కనిపిస్తూ ఉంటది, అవసరం ఉన్నా లేకున్నా కానీ చిన్న చిన్న పెయింట్ డబ్బాలు ఉంటాయి. వీళ్ళు రాత్రిపూట బయటకు వెళ్ళి ఆటోమేటిక్ గా ఆ బోర్డు పైన పెయింట్ తోటి ఇంటు మార్కులు పెట్టడం, లేకపోతే వాటిని ఖరాబ్ చేయడం ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఫన్ అన్నమాట అది. మూడో పాయింట్ ఏంటిదంటే, కాండక్ట్ డిసార్డర్ లోపల డిసైడ్ఫుల్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే వీళ్ళ దగ్గర నిజాయితీ, ఆనెస్టీ అనేది కనిపించదు. అంటే అవసరం ఉన్నా లేకున్నా కానీ మోసగిస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తా ఉంటారు, ఏదో రకంగా వ్యక్తులను చీట్ చేద్దామని ట్రై చేస్తుంటారు అనమాట. నాలుగో పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే, కాండక్ట్ డిసార్డర్ లోపల థెఫ్ట్, అంటే అవసరం ఉన్నా లేకున్నా దొంగతనం చేయడం అనమాట. వీళ్ళ దగ్గర ఉన్నా కానీ పక్క వాళ్ళ దగ్గర ఉండొద్దనే కాంక్షతోటి దాన్ని దొంగలించడం చేస్తుంటారు అనమాట. చిన్నతనం లోపల మనం ఇవి చూసినప్పుడు పిల్లల్ని నియంత్రించాలి, వాళ్ళ లోపల మార్పు తీసుకురావడానికి ట్రై చేయాలి. ఇంటెగ్రిటీ, హానెస్టీ అనేది పిల్లల లోపల పెంపొందించాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే, థ్రిల్ కోసం, అరే నేను దొంగతనం చేసినా నేను దొరకలేదు, ఎట్లున్నది, ఇది ఒక మంచి థ్రిల్ అనిపించింది, నా బాడీ లోపల అడ్రినలిన్ రష్ బాగా పెరిగిపోయింది, మజా వచ్చింది, షాపుకు పోతారు. వాళ్ళు ధనవంతుల పిల్లలైనా కానీ ఏం చేస్తూ ఉంటారు అంటే దొంగతనం చేస్తూ ఉంటారు. దొరికిపోయినప్పుడు పరుగు పోతుంది, నాకు లెక్క ఉంటుంది, నేను వాళ్ళకి తెలియకుండా దొంగతనం చేసి వచ్చినా అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు అన్నమాట. ఫిఫ్త్ అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే, సీరియస్ వయలేషన్ ఆఫ్ రూల్స్. అంటే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఒక మాట చెప్పారు, ఆ మాట వినకపోవడం, టీచర్స్ ఒక మాట చెప్పారు, ఆ మాట వినకపోవడం, సొసైటీ ఒక మాట చెప్పింది, ఆ మాట వినకపోవడం, రూల్స్ ని బ్రేక్ చేసి సంతోషపడడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎడమ నుంచి వెళ్ళండి, కుడి నుంచి రండి అని చెప్పారు అనుకోండి, వీడు డెలిబరేట్ గా కుడి నుంచి నడుచుకుంటూ పోతాడు, లేకుంటే కుడి నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ పోతాడు, లేకపోతే కుడి నుంచి ఇటు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతాడు అనమాట. చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కొంతమంది సైకిల్స్ కానీ, చిన్న చిన్న స్కూటీస్ కానీ, ఎలక్ట్రిక్ బైక్స్ కానీ వెళ్తూ ఉంటారు కదా, తల్లిదండ్రులు కూడా ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు కావాలని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అనమాట. చూడండి, ఇప్పటిదాకా మనం కాండక్ట్ డిసార్డర్ యొక్క సిమ్టమ్స్ కానీ, ఒక పారామీటర్స్ కానీ చూసినాం కదా. ఇప్పుడు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ యొక్క పారామీటర్స్ చూద్దాం. చూడండి అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, డిస్రిగార్డ్ ఫర్ ద రైట్ అండ్ రాంగ్. వీళ్ళ లోపల మంచి చెడుకు విచక్షణ అనేది ఉండదు అనమాట. ఇంతసేపు వాళ్ళ సంతోషం, వాళ్ళ స్వార్థం తప్ప వీళ్ళకి వేరే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కనిపించదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, పర్సిస్టెంట్ లైన్ ఆర్ డిసైడ్ టు ఎక్స్‌ప్లాయిట్ అదర్స్. అంటే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అసలు వీళ్ళ దగ్గర నుంచి అసలు నిజమైన ఏదైనా వీళ్ళు చెప్తున్న దాంట్ లోపల ఇది నిజమేంటి, ఇది అబద్ధమైన తెలుసుకోలేకుండా అంత చార్మింగ్ అబద్ధాలు చెప్తూ ఉంటారు అనమాట. ఎవరైనా విన్నా కానీ నిజమే, ఇది ఇక్కడ చెప్పేది నిజమే అనుకునేంత విధంగా అబద్ధాలు చెప్తూ ఉంటారు అనమాట. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కోర్టుల లోపల దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఇరుక్కున్నప్పుడు వాళ్ళకు వెనకాల వచ్చి వంత పాడడానికి వచ్చే వ్యక్తులు కానీ, ఇవన్నీ ఇటువంటి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ సిమ్టమ్స్ వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే, బీయింగ్ కలాస్ అండ్ సినికల్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఫర్ అదర్స్. ఎదుటి వాళ్ళ అసలు లెక్కలేనితనంగా ప్రవర్తించడం అనమాట. అంటే ఎదుటి వాళ్ళకి హార్మ్ చేసే విధంగా, వాళ్ళకి అపాయం కలిగే విధంగా, వాళ్ళని మోసగించే విధంగా ఇటువంటి పనులు చేస్తూ ఉంటున్నట్టు. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే డిస్రెస్పెక్ట్ఫుల్. అంటే ఎదుటి వారిని లెక్కలేం చేయకుండా, గౌరవించకుండా ప్రవర్తిస్తుంటారు అనమాట. వాళ్ళకి అవమానించే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, యూజింగ్ చార్మ్ ఆర్ విట్ టు మ్యానిపులేట్ అదర్స్ ఫర్ పర్సనల్ గెయిన్ ఆర్ పర్సనల్ ప్లెజర్. చూడండి, వీళ్ళ యొక్క పెద్ద మ్యానిపులేటర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క మాటల లోపల కానీ, చేతుల లోపల కానీ అసలు మనం అట్రాక్ట్ అయిపోయే విధంగా ఉంటారు అన్నమాట. వీళ్ళు మాట్లాడుతుంటారే నిజమే, వాళ్ళు ఏం చెప్తారు మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు. చాలా వరకు చూడండి, ఎవరైనా ఉద్యమాలు నడిపే వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఎవరైనా కొంత ఏదైనా ఒక ఐడియాలజీని ప్రాపగేట్ చేసే వ్యక్తులు కానీ వీళ్ళ లోపల ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అన్నట్టు. అంటే రియల్ ఒరిజినల్ పొలిటీషియన్స్ వేరే ఉంటారు, వీళ్ళని ఒక మాబ్ సైడ్
అంటే వీళ్ళని ఒక వైపు ఒక రాడికల్ సిద్ధాంతాల వైపు మార్చుకోవాలనుకోండి, వాళ్ళని కన్వర్ట్ చేయాలనుకోండి, ఇటువంటి వ్యక్తులు బాగా ఉపయోగపడుతూ ఉంటారు అనమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటిదంటే అరెగెన్స్, ఏ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ అండ్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ ఒపీనియేటెడ్. అంటే చూడండి, వీళ్ళ యొక్క భావాలను ఎప్పుడు వ్యక్తీకరిస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళ దగ్గర ఒక అరెగెన్స్ ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా నేనే కరెక్ట్, ఎదుటి వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదు, నాకు తెలిసినంత ఎదుటి వాళ్ళకి ఏం తెలియదు అనే ఒక ఫీలింగ్ లో ఉండిపోతారు అనమాట. సిక్స్త్ పాయింట్ ఏంటంటే రికరింగ్ ప్రాబ్లమ్స్ విత్ లా ఇంక్లూడింగ్ క్రిమినల్ బిహేవియర్. అంటే చూడండి, ఎప్పుడు వీళ్ళు కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ బయట తిరుగుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఎంతసేపు అటు బోర్ కొట్టది, అంటే మనం చూసి మనకు బోర్ కొడుతుంది, వీళ్ళకి మాత్రం బోర్ కొట్టదు. పోలీస్ స్టేషన్లు ఇటు చుట్టూ తిరగడం వీళ్ళకి సంతోషం అనిపిస్తుంది. పెద్ద లెక్కలేనితనం కాబట్టి వీళ్ళ పెద్ద మొహమాటం కూడా బాధపడరు, మొహమాట పడరు, సిగ్గుపడరు, ఏముండదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చున్న వాళ్ళని చూడండి, నవ్వుతూ ఉంటారు. మంచిగా వాడు బయట కూర్చొని సిగరెట్ తాగుతుంటాడు, బీడీ తాగుతూ ఉంటాడు, జోకులు చేసుకుంటూ ఉంటారు. మనకు అనిపిస్తుంది, అరే పొరపాటున వారి గురించి అయినా కంప్లైంట్ చేయడానికో లేకుంటే ఎవరైనా ఇష్యూ అయ్యి మనం సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అరే మనం అనవసరంగా ఇక్కడికి వచ్చినాం కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఏంటిదంటే వాళ్ళకి ఎటువంటి రిమోర్స్ ఉంటుంది, బిడియం ఉంటుంది, దాంట్లో ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్ ఉండగలుగుతారు అనమాట. సెవెంత్ పాయింట్ ఏంటంటే రిపీటెడ్లీ వయలేటింగ్ ద రైట్స్ ఆఫ్ అదర్స్ త్రూ ఇంటిమిడేషన్ అండ్ డిస్హానెస్టీ. అంటే వీళ్ళు పదే పదే బెదిరిస్తూ ఉంటారు, వ్యక్తులను థ్రెటన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. ఎయిత్ పాయింట్ ఏంటంటే ఇంపల్సివ్నెస్ ఆర్ ఫెయిల్యూర్ టు ప్లాన్ ఎహెడ్. చూడండి, వీళ్ళ దగ్గర ఇంపల్సివ్నెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక మాట అంటే గొడవ అవుతుంది, నేను ఒక దెబ్బ కొడితే గొడవ అవుతుంది, నేను ఇక్కడ ఇట్లా విధంగా ప్రవర్తిస్తే గొడవ అవుతుంది, అది తెలిసి కూడా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోలేని ధోరణి ఉంటుంది వీళ్ళ దగ్గర. చూడండి, నైన్త్ పాయింట్ ఏంటంటే హాస్టిలిటీ, సిగ్నిఫికెంట్ ఇరిటబిలిటీ, అజిటేషన్, అగ్రెషన్ ఆర్ వైలెన్స్. అంటే చూడండి, వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా వీళ్ళు హింసాత్మక ప్రవర్తన కలిగి ఉంటారు అన్నట్టు. ఎప్పుడు కోపంతో ఉంటారు, ఎప్పుడు ఉద్వేగంతో ఉండే అవకాశం ఉంటుంది. టెన్త్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎంపతి ఫర్ అదర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ రిమోర్స్ అబౌట్ హార్మింగ్ అదర్స్. చూడండి, ఎటువంటి మొహమాటం ఉండదు వీళ్ళకి, పశ్చాత్తాపం ఉండదు. కనీసం నేను చేయబట్టి ఎదుటి వ్యక్తులు బాధపడుతున్నారు, నేను చేయబట్టి ఇంతమంది సొసైటీకి హామ్ అవుతుంది, అదేది ఉండదు. చాలా జోబియల్ ఉంటారు అన్నట్టు. అట్లా ఎదుటి వ్యక్తులు బాధ పెట్టి సంతోషపడుతుంటారు అన్నమాట. పీయించి పిప్పి చేసే టైప్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. 11th పాయింట్ చూడండి, అన్నెసెసరీ రిస్క్ టేకింగ్ ఆర్ డేంజరస్ బిహేవియర్ విత్ నో రిగార్డ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ అదర్స్. చూడండి, వీడు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు, ఇట్లా ముందట స్కీయింగ్ చేసినప్పుడు వీడు యాక్సిడెంట్ అయినా వీడు చనిపోయే అవకాశం ఉంటుంది, ఎవరైనా ఎదుటి వ్యక్తి యాక్సిడెంట్ అయినా కానీ వాడు చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి రిమోర్స్ ఉండదు, చస్తే చచ్చిరు, నా థ్రిల్ నాకు ముఖ్యమనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండిపోతారు అనమాట. 12th పాయింట్ ఏంటంటే ప్యూర్ అబ్యూసివ్ రిలేషన్షిప్. వీళ్ళు పెళ్లి చేసుకుంటే కనుక భార్య అయితే భార్యను, భర్త అయితే భర్తను తీవ్రంగా వేధిస్తూ ఉంటారు, మనోవేదన గురి చేస్తారు, ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, లెక్కలేనితనంగా ఉంటారు అన్నమాట. 13th పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్ టు కన్సిడర్ ద నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బిహేవియర్స్, లెర్న్ ఫ్రమ్ దెమ్. అంటే ఆటోమేటిక్ గా వీళ్ళకి అసలు లోపల బుర్ర పనిచేయదు. ఈ పని చేస్తే నేను ఒక 10 ఏళ్ళు 14 ఏళ్ళు జైల్లో పడాల్సి ఉంటుంది, లేకపోతే సమాజంలో పరువు పోతుంది, డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది, మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది అనే ఒక రిగార్డ్ ఉండదు, చేసుకుంటూనే పోతా ఉంటారు అన్నమాట. 14th పాయింట్ ఏంటంటే బీయింగ్ కన్సిస్టెంట్లీ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ రిపీటెడ్లీ ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ ఫైనాన్షియల్ అబ్లిగేషన్స్. చూడండి, ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఇంత ఇంపల్సివ్ నేచర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించాలి, సేవింగ్స్ చేయాలి, కుటుంబాన్ని పోషించాలి అనే ఆ మైండ్ సెట్ ఉంటుందా? ఉండదు. ఆటోమేటిక్ ఏం చేస్తారు, వీళ్ళు అప్పులు చేస్తారు, ఎగ్గొడతా ఉంటారు, ఐపీ పెడతారు, చూసారా ఆ బాపతే వీళ్ళంతా. ఇప్పుడు ఆటోమేటిక్ ఒక వ్యక్తి ఫైనాన్స్ లో డబ్బులు పెట్టి మోసపోయింది అనుకోండి, అతన్ని మోసం చేసింది ఎవడు, వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ గా వీడు కూడా ఇంకొక ఫైనాన్స్ స్టార్ట్ చేసి ఇంకొక 10 మంది దగ్గర, 20 మంది దగ్గర, 50 మంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేస్తారు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే నేను మోసపోయినప్పుడు మిగతా వాళ్ళని మోసం చేయడం తప్పు లేదు కదా, ఒక బిహేవియర్ వీళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటారు. చూడండి, యాంటీ సోషల్ పర్సనాలిటీ వల్ల సమాజం బాధపడుతుంటది, సొసైటీ బాధపడుతుంటారు, వీళ్ళు మాత్రం సంతోషంగానే ఉంటారు. కానీ ఏంటంటే ఇటువంటి కాండక్ట్ డిసార్డర్ నుండి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ గా మారినప్పుడు ఎటువంటి పర్యవసనాలు జరుగుతాయంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పౌస్ అబ్యూజ్ ఆర్ చైల్డ్ అబ్యూజ్ ఆర్ నెగ్లెక్ట్. చూడండి, ఆటోమేటిక్ గా భార్య అయితే భార్యను బాగా వేధిస్తూ ఉంటారు, పట్టించుకోరు, పిల్లల్ని పెళ్ళని వదిలేసి పారిపోతూ ఉంటారు. చైల్డ్ అబ్యూస్, పిల్లల్ని కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ అంటే వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళకి ఫీజులు కట్టలేకపోవడం, వాళ్ళకు హాస్పిటల్లో చూపించకపోవడం, అసలు ప్రేమ ఇవ్వకపోవడం, కనీసం వాళ్ళ పైన కనీస కనిరకం లేకుండా బిహేవ్ చేయడం అన్నమాట. సెకండ్ పర్యవసానం ఏమైతే ప్రాబ్లమ్స్ విత్ ఆల్కహాల్ అండ్ సబ్స్టాన్స్ అబ్యూస్. చూడండి, ఆటోమేటిక్ ఇంత టెంపర్మెంట్, ఇంత ఇంపల్సివ్ నేచర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే డ్రగ్ అబ్యూస్ చేసే అవకాశం ఉంది, ఆల్కహాల్ అడిక్ట్స్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు, సబ్స్టాన్స్ అబ్యూస్ కి పాల్పడే అవకాశం ఉంది. థర్డ్ పాయింట్ ఏంటంటే బీయింగ్ ఇన్ జైల్. అంటే ఆటోమేటిక్ ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినప్పుడు ఎంతకాలం కూడా తప్పించుకొని తిరగలేరు కదా, ఏదో ఒక టైం లోపల ఏదో ఒక సాక్ష్యంలో దొరికిపోతారు, వాళ్ళు జైలు లోపల శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్నట్టు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే హోమిసైడల్ ఆర్ సూసైడల్ బిహేవియర్స్. అంటే వీళ్ళు ఆటోమేటిక్ గా వీళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రవృత్తి, ఆత్మహత్య చేసుకునే ఒక ఆలోచనలు కలిగి ఉంటారు అనమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే హ్యావింగ్ అదర్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్, డిప్రెషన్ లాంటిది, యాంగ్జైటీ లాంటిది ఆటోమేటిక్ గా వీళ్ళు కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టెంట్ గా అజిటేటివ్ మోడ్ లో ఉంటారు కాబట్టి వీళ్ళకి మిగిలినటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే లో సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్.
అండ్ హోమ్లెస్నెస్. చూడండి ఆటోమేటిక్ గా వీళ్ళు ఇంత ఇంపల్సివ్ నేచర్ ఉన్నప్పుడు, ఇంత అజిటేటివ్నెస్ ఉన్నప్పుడు జైలుకి వెళ్ళడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, లాయర్ ఫీజులు, జైలు ఫీజులు, ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ ఇన్కమ్ ఉండదు, సమాజం వల్ల దూరంగా పడుతుంది. ఆటోమేటిక్ గా వీళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ ఏమైతుంది, ఇంకా పడిపోతుంది. ఇంకా పడిపోయిన కొద్ది వీళ్ళ లోపల క్రిమినల్ ప్రవృత్తి ఇంకా పెరిగిపోతుంది అనమాట. 6th పాయింట్ ఏంటంటే ప్రీమెచ్యూర్ డెత్ యూజువల్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వైలెన్స్. చూడండి గొడవలకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు వీడే తన్ని వస్తాడా, లేదా అప్పుడప్పుడు తన్నులు నేను కూడా వస్తాడు. కొన్నిసార్లు ప్రమాదకరంగా దెబ్బలు తాకే అవకాశం కూడా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటిదంటే మొక్కై వంగనేది మానే వంగున. చిన్నతనం లోపలనే పిల్లల లోపల ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీ కనుక కనిపిస్తే కనుక మీరు ఏంటిదంటే వాళ్ళ పైన కొంత మోరల్ గా మీరు ఏం చేయాలంటే వాళ్ళని మార్చడానికి ట్రై చేయాలి. మంచి మోరల్ కథలు చెప్పాలి, సంస్కారవంతంగా ఉండాలి. మీరు తల్లిదండ్రులుగా మీరు సంస్కారవంతంగా ఉండాలి. ఉన్నప్పుడే పిల్లలు కూడా సంస్కారంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనేది ఇప్పుడు ఓన్లీ మగవాళ్ళ లోపలనే కనిపిస్తుందా అంటే మీకు నాకు మా ఇన్స్ట్రక్టర్ చెప్పిన ఒక సెషన్ చెప్తా చూడండి. షోలాపూర్ సిస్టర్స్ అనే ఒక కేస్ స్టడీ గురించి చెప్పిన అతను ఏం చెప్పిండంటే, ఈ అమ్మాయిలు చాలా చిన్న వయసు నుండి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బెగ్గింగ్ స్టార్ట్ చేయడం. తల్లిదండ్రులు కూడా చాలా పూర్ పావర్టీ రిటర్న్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు సరిగా పట్టించుకోలేదు. తండ్రి ఆల్కహాలిక్ అబ్యూజ్ చేసి చనిపోయాడు. తల్లి మాత్రమే తల్లి సంథింగ్ ప్రాస్టిట్యూషన్ లోకి వెళ్ళిపోయింది. ఆమె కూడా వీళ్ళని నిర్లక్ష్యం చేసింది. చేస్తే పిల్లలు ఇట్లా పెరిగారంటే అమ్మాయిలు ఇద్దరు కవల పిల్లలు. వీళ్ళు బయట ఫస్ట్ బిచ్చం ఎత్తుకోవడం, తర్వాత గంజాయి స్వీకరించడం, తర్వాత వాళ్ళు గంజాయి పెడ్లర్ గా మారారు, తర్వాత ప్రాస్టిట్యూషన్ రాకెట్లకు దిగారు, తర్వాత అమ్మాయిలను ఆర్గనైజ్ చేసి ఇటువంటి యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పిల్లల్ని బయట ఎక్కడి నుండి పడితే అక్కడ నుంచి ఎత్తుకొచ్చి వాళ్ళని బలవంతంగా వాళ్ళ బెగ్గింగ్ లోపల దించడం, వాళ్ళ నుంచి బలవంతంగా భిక్ష ఎత్తుకోవడం చేయడం అనమాట. అట్లా చేశారు. అట్లా చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఆటోమేటిక్ కొంత ఏర్పడుతుంటది కదా, ఏదో ఇట్లా జరుగుతుంది, ఒక ఆర్గనైజ్డ్ రాకెట్ నడుస్తుంది ఇక్కడ అని. ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా దొరకబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు ఇక్కడ ఆడుకుంటున్నారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. అంటే మానవుల అక్రమ రవాణా అన్నట్టు. వ్యక్తులకు సంబంధం లేకుండా వాళ్ళని బలవంతంగా ఎత్తుకొచ్చి వాళ్ళను ప్రాస్టిట్యూషన్ లో కానీ లేకపోతే బెగ్గింగ్ లో కానీ దింపడం. ఇటువంటి చిన్న పిల్లలు దొరికిపోయినప్పుడు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు లోపల ఎంత క్రిమినాలిటీ ఉంటుంది చూడండి. ఈ పిల్లలు మళ్ళీ పోలీసులకు దొరికి వీళ్ళు ఆటోమేటిక్ గా వీళ్ళకి డౌట్ వస్తే కనుక ఆ పిల్లల్ని కాళ్ళు పట్టుకొని ఇట్లా గోడలకు ఎట్టి కొట్టి చంపేసేవాళ్ళు అనమాట. అంటే మనం ఊహించగలుగుతామా ఆడవాళ్ళు ఇట్లా చేయగలుగుతారని? కానీ ఉన్నారు సొసైటీలో ఇటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనేది ఆడవాళ్ళ లోపల వచ్చే అవకాశం ఉంది, మగవాళ్ళ లోపల ఉండే అవకాశం ఉంది, థర్డ్ జెండర్ లోపల ఉండే అవకాశం కూడా ఉంది. వీళ్ళకు లింగ భేదం ఏమి ఉండదు. లోపల మనం చిన్నతనం లోపల నుండి మనం ఏం నేర్చుకోవాలంటే చిన్నతనం లోపల పిల్లల లోపల మార్పు తీసుకురావడం ట్రై చేయాలి. వాళ్ళని కొంచెం సంస్కారవంతులుగా ట్రై చేయాలి, మంచి ప్రవర్తన వచ్చేలాగా ట్రై చేయాలి. తల్లిదండ్రులకు సరైన ప్రేమ ఇవ్వాలి, కేర్ ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కొట్లాడుకుంటా తిట్టుకుంటా లొల్లులు పెట్టుకుంటున్నారు అనుకోండి, పిల్లలు కూడా ఇటువంటి పెడదోరలు పడే అవకాశం ఉంటుంది. చూడండి, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ యొక్క మూలం ఏంటిది? కాండక్ట్ డిసార్డర్. అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల లోపల కనిపిస్తున్న డిసార్డర్ అన్నమాట. అంటే మనం చిన్నతనం లోపల వాళ్ళ లోపల ఎటువంటి పెడదోరలు కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి? ఆటోమేటిక్ గా మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకురావాలి, వీలైతే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, ఒక ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళ లోపల మంచి టీచింగ్స్ ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేయాలి. మీరు ముందు మారాలి, యాజ్ ఎ తల్లిదండ్రులు మీరు మారి పిల్లలను మార్చడానికి ట్రై చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ ASPD గురించి కొంత మనం చర్చించుకున్నాం. రాబోతున్న వీడియో లోపల ఇంకొన్ని పర్సనాలిటీ డిసార్డర్ గురించి చర్చించుకోబోతున్నాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే స్ట్రాంగ్, స్టే సేఫ్. నమస్తే.